అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్ స్టార్టర్స్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇవాళ నేను మీకు చికెన్ షమీ కబాబ్ అనే ఒక స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. దీంట్లో మనం పచ్చిశనగపప్పు, చికెన్ ఈ రెండింటినీ కలిపి ఉడికించి ఈ రెసిపీ చేయబోతున్నాం. సో రండి ఈ చికెన్ షమీ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి ముందుగా పచ్చిశనగపప్పుని నానబెట్టాలి. ఒక బౌల్లో పావు కప్ పచ్చిశనగపప్పుని తీసుకుని అందులో నీళ్లు నిండుగా పోసి పప్పుని 1 గంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నానబెట్టిన పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి దాంతో పాటు తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 బంగాళదుంప వేయాలి. నేను ఈ రెసిపీ కోసం 250 గ్రాములు చికెన్ని తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి సరిపడ నీళ్లు పోయాలి. ఇప్పుడు కుక్కర్కి ఒక మూత పెడుతున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని 3-4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 4 విసిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. ఇందులో నీళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఆవిరి అయ్యేంత వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న తేమ మొత్తం పోయి చికెన్ మిశ్రమం చాలా బాగా దగ్గర పడింది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేయచ్చు. ముందు నేను ఇందులో ఉన్న చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ రెసిపీ కోసం మీరు బోన్లెస్ చికెన్ని కూడా వాడుకోవచ్చు. చికెన్ బాగా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న బోన్స్ని తీసేయాలి. ఇలా తుంచిపెట్టిన చికెన్ని కుక్కర్లో ఉన్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా చల్లార్చి ఒక మిక్సీలో వేసి రుబ్బాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరక్గా ఉండేట్టు రుబ్బితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో వేసి ఇందులో తరిగిన 1 ఉల్లిపాయ, కొన్ని పుదీనా ఆకులు, తరిగిన కొంచెం కొత్తిమీర, 1 గుడ్డు, కొంచెం బ్రెడ్ పొడిని వేసి అంత బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచితే అన్ని ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి. అలాగే ఈ మిశ్రమం కాస్త గట్టిగా అయ్యి కబాబ్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను. నెక్స్ట్ దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక గంట తర్వాత చూస్తే కబాబ్ మిశ్రమంలో ఉన్న ఎక్స్ట్రా తేమ పోయింది. దీన్ని చిన్న వడలలాగా చేసి బ్రెడ్ పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కబాబ్స్ ని షాలో ఫ్రై చేయడం కోసం ఒక పాన్ లో సరిపడ నూనె పోయాలి. ఇందులో కబాబ్స్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పెట్టి వేయించాలి. ఇవి ఒకవైపు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేయించాలి. అంతే, రుచికరమైన చికెన్ షమీ కబాబ్ తయారంటే. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చికెన్ షమీ కబాబ్ లోపల బాగా సాఫ్ట్గా, బయట బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇది మీరు చేసిన వెంటనే బాగా వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ, మింట్ చట్నీ, అదే పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి పార్టీ స్నాక్ లేకపోతే గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు సర్వ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.